గుడ్ మార్నింగ్ కింగ్స్, గుడ్ మార్నింగ్. 1 తారీఖు వరకు క్యూబో వాళ్ళ తాలూకు విషయాలు మాట్లాడతాం, అందులో మనం కూడా ఉంటాం. ఫస్ట్ తర్వాత నుంచి ఇంక మొత్తం క్యూ లైఫే. 10% క్యూబో ఉంటే లేదా బీసీటీ ఉంటే మిగతా 90% క్యూ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు దానికి ఆపోజిట్లో నడుస్తుంది. ఇప్పుడు మనం మళ్ళీ కొన్ని క్యూబో మాట్లాడుకొని మళ్ళీ క్యూ లైఫ్ గురించి చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు రెడీ జాగ్రత్త వినండి. కొంతమందికి అదృష్టం తేనె పట్టినట్టు పడిచింది. నా దృష్టిలో, నా పర్సనల్ ఫీలింగ్ మాత్రమే. దీన్ని ఎవరికి ఆపాదించుకోకండి, నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే డాడీకి ఆయన ఏమవుతుందో నాకు తెలుసు, బీసీకి ఆయన ఎలా క్యాష్ అయిపోతుందో నాకు తెలుసు. కాబట్టి కొంతమందికి అదృష్టం బంక పట్టేసింది తేనె పట్లాగా. వాళ్ళు ఎవరో తెలుసా? మెర్జ్ చేసుకున్న వాళ్ళందరికీ బంక పట్టింది తేనె పట్లాగా. అదృష్టం అంటే ఎక్కడ అడిగేసినా అదృష్టమే పట్టేసింది వాళ్ళందరికీ. ఎందుకంటే మెర్జ్ ఆ రోజు నేను చెప్పిన మాటని గౌరవించి 30 రూపాయలు అయినా పర్లేదు ఇవన్నీ కలిపేసుకుందామని ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరూ సూపర్ అద్దరు కొట్టేశారనమాట. ఎందుకో చెప్తానండి. వాళ్ళు ఒకటే మెజ్ కూపన్ పెడతారు, ఒక్కటంటే ఒకటే. కానీ మొత్తం అగ్ని అకౌంట్లో ఉన్నటువంటి బీసీటీ కాయిన్స్ ఈ వ్యాలెట్లోకి వచ్చేస్తాయి. అక్కడతో పోదు, ఇక్కడే ఉంది వాళ్ళ తేనె పట్టు అంతా. వాళ్ళ అదృష్టం అంతా ఇక్కడే ఉంది. ఒక్కడే డీ కూపన్ వాడారు, మొత్తం సార్ ఈ బీసీటీ కాయిన్స్ వస్తాయి. కానీ డీ కాయిన్స్ ఎన్ని వస్తాయి తెలుసా? వాళ్ళు ఎన్ని అకౌంట్లు మెజ్ చేసుకున్నారో ఆయన వాళ్ళ సొంత అకౌంట్ కలిపి అన్ని డీ కాయిన్స్, డైమండ్ డాడీ కాయిన్స్ వచ్చేస్తాయి, డాడీ డైమండ్ కాయిన్స్ వచ్చేస్తాయి. అక్కడితో రాగు, మరొకటి కూడా ఉంది. అందుకే నేను తేనె పట్టినట్టు పట్టించింది అదృష్టం అన్నాను. మళ్ళీ ప్రతి అకౌంట్కి చెస్ వ్యాలెట్ పంపించుకున్నందుకు మళ్ళీ ఇంకో కాయిన్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఎన్ని వస్తున్నాయి వాళ్ళకి ఎన్ని వస్తున్నాయి చూడండి. ఉదాహరణకి ఓ 10 అకౌంట్లు పెట్టాడు అనుకోండి, 10 డీ కాయిన్స్ అకౌంట్లో ప్రతి అకౌంట్ కూడా వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకో 10 ఈ చెస్ వ్యాలెట్ పంపించుకున్నందుకు వస్తాయి. అంటే 20 కాయిన్స్ ప్లస్ ఇది సొంతతోటి 22 కాయిన్స్, డీ కాయిన్స్. నా దృష్టిలో 22 కాయిన్స్ అంటే ఈ బిట్ కాయిన్ కూడా సరిపోదు నా దృష్టికి, అన్ని కాయిన్స్ వస్తాయి. మరి అలాంటిది 100 చేసిన పరిస్థితి ఏంటి? 200 వస్తాయి. ఒకరైతే ఏకంగా నాకు తెలిసిన 3000 పైన చేశారు. ఇంకా వాళ్ళ అదృష్టాన్ని ఎలా చూడాలి కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే అర్థం కావట్లేదని సంతోషంతో, వేరే ఉద్దేశం కాదు. అదిరింది పని అంతే, మరి అదిరిపోయింది అంతే. అన్ని డీ కాయిన్స్ వచ్చేస్తాయి, అన్ని డైమండ్ కాయిన్స్ వచ్చేస్తాయి. సూపర్. ఒకవేళ వీళ్ళు సెల్ విన్నర్ అయితే మళ్ళీ వస్తాయి. ఒకవేళ వీరు బైక్ విన్నర్ కూడా అయితే అద్దరహో మళ్ళీ వచ్చేస్తాయి. ఒకవేళ వాళ్ళు కార్ విన్నర్ అయితే ఇంకా కలుస్తాయి. వాళ్ళు సీఓ అయితే అబ్బాబ్బా సూపర్ హీరో అయితే చెప్పనవసరం లేదు. అద్దరహో అదృష్టం అన్నింటిలో ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఇలాంటి అదృష్టం పట్టిన వాళ్ళందరూ మీ అకౌంట్లని పర్ఫెక్ట్గా సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఇది అనంతమైన అపారమైన సంపద నా దృష్టిలో మాత్రం. కాబట్టి వాళ్ళందరూ హ్యాపీ. ఇంకొంతమంది ఉన్నారు, వీళ్ళు అదృష్టం అనాలో మళ్ళీ అదృష్టాన్ని కూడా అడాప్ట్ చేసుకుంటూ చూద్దాం. ఓకే, మళ్ళీ ఇంకా మరొక అదృష్టవంతులు ముందున్న వాళ్ళు కుమ్మేయండి, నెక్స్ట్ వాళ్ళు కుమ్మండి. వీళ్ళు ఎవరు తెలుసా? కూపన్స్ కొన్నారు ఒకప్పుడు. ఆ కూపన్స్ని గిఫ్ట్ కోసం కొనిశారు. ఎవరికి ఇవ్వాలో తెలియలేదు. వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టి ఏదో పిల్లో నక్కో కుక్క ఏమనుకోకండి, తప్పుగా అనుకోవద్దు, జస్ట్ అంతే. అలాగా కొన్ని అకౌంట్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ సంగతి ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళదే ఫోన్ నెంబరు, అన్ని వివరాలు వాళ్ళే ఉంటాయి, మంచిగా చెడ్డగా అయ్యే ఉంటాయి. ఇప్పుడు వాళ్ళందరికీ ఎన్ని అకౌంట్లు అయితే ఉన్నాయో అన్నింటికి 2 కాయిన్స్ అంతే. మరి కుమ్మేయడమే, మళ్ళీ వాళ్ళకి వచ్చేస్తాయి, వాడుకోవడం రావాలంతే. వాళ్ళందరూ హ్యాపీ. ఇప్పుడు అదింది కదా, అది పోలా. ఇక నెక్స్ట్ డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి ఎవరెవరో గొడవ పెడితే వాళ్ళందరి దగ్గర నుంచి మళ్ళీ ఆ డబ్బులు ఇచ్చేసి వీళ్ళేమో ఆ అకౌంట్స్ తీసుకున్నారు. కొంతమంది పాస్వర్డ్లు అన్నీ తీసుకున్నారు, కొంతమంది తీసుకోలేని వాళ్ళకే అదృష్టం కాలు వరకు వచ్చిపోయినట్టే, కుమ్మం దాకా వచ్చిపోయినట్లే. సో ఇప్పుడు వీళ్ళందరూ మీరు చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. మీ యూజర్ నేమ్ పాస్వర్డ్లు చాలా విలువైనవి, జాగ్రత్తగా దాచుకోండి. ఎవరికి చెప్పకండి. ఎవరైనా నాది అవునా కాదా అని కూడా ఎవరిని అడగండి. నా దగ్గర ఇన్ని మెచ్చి చేసుకున్నాను ఎవరికీ చెప్పకండి. నేను ఇన్ని కాయిన్స్ని కూపన్స్ అప్పుడు కొనుక్కొని వాటిని ఎలా చేశానని చెప్పకండి. జాగ్రత్తగా మనసులో పెట్టుకొని దాచుకోండి. పొరపాటుని చెప్పారంటే మాత్రం మీకు ఇబ్బందే, మీకు కావాల్సిన ఇబ్బంది పడొద్దు, అలాంటి ఇబ్బంది. ఓకే రెడీస్? చాలా అదృష్టవంతులు, చాలా అంటే చాలా అదృష్టవంతులు. ఈ నెల రేపు వచ్చే ఫస్ట్ లోపుని టెస్ట్ రేట్లు అన్నీ పెట్టేసుకోండి. అలాగే వచ్చే నెల ఆగస్ట్ ఫస్ట్ లోపుని అన్నింటినీ 12 రూపాయలు కూపన్ పెట్టండి. క్లియర్? మళ్ళీ ఛాన్స్ రాదు, ఇంక ఛాన్స్ తర్వాత మనకు కూడా. ఇలాంటి వాళ్ళందరూ టెస్ట్ వాల్యూకి అవన్నీ తెచ్చుకోండి. ఈ కాయిన్స్ అన్ని ఏ అకౌంట్లో ఆ అకౌంట్లోకి ఉంటాయి, మారవు అవి. ఆ అకౌంట్ దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ దగ్గర పెట్టుకొని దాని ప్రకారం దాన్ని ఏం చేయాలో నేను చెప్తాను. మీ బంధువులు చుట్టాలు వగైరు ఉన్నాయి కదా, ఎక్స్చేంజ్కి వెళ్ళినప్పుడు ఎలా చేయాలో నేను చెప్తాను. జాగ్రత్త. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, నేను ఇన్ని మెచ్చి చేసుకున్నాను కానీ
నా దగ్గర ఇన్ని అకౌంట్స్ ఉన్నాయని కానీ పొరపాటును కూడా మీరు చెప్పొద్దు. అలాగే అత్యంత ముఖ్యమైన విషయం, పాస్వర్డ్ యూజర్ నేమ్ చెప్పొద్దు. చాలా కేర్ తీసుకోండి. ఎందుకంటే నేను ఇప్పుడు చేస్తున్న పనులు, ఈ కాయిన్ డెవలప్మెంట్ కోసం చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా నాకు ఫ్యూచర్ కనబడుతుంది. నా మాట నిలబడుతోంది. నేను ఇచ్చిన మాట అనుకున్నది నాకు జరుగుతుంది. నాకు క్లియర్ స్క్రీన్ ఉంది నాకు. చాలా జాగ్రత్త చేసుకోండి. థ్యాంక్ యూ అదృష్టవంతులారా, థ్యాంక్ యూ. ఇంకా చివరి అదృష్టవంతులు, ఇది ఎవరో నాకు తెలియదు, ఇంతవరకు మీకు కూడా తెలియదు. ఎవరో అదృష్టవంతులు నాకు కూడా తెలియదు, మీకు కూడా తెలియదు. వాళ్ళు ఎవరో తెలుసా? 2 రకాలు. ఒకటి, నేను స్పాన్సర్ కూపన్ కావాలని అడిగారు చాలామంది. ఆ స్పాన్సర్ కూపన్స్ రెడీ చేశాను, నేను వచ్చినట్టు ఇచ్చేస్తాను, రెడీగా ఉన్నాయి. వీళ్ళు ₹12 కూపన్ పెట్టడానికి వీరు పడలేనప్పుడు స్పాన్సర్ని ఇస్తానని చెప్పాను. ఆ కూపన్ ₹120. ఆ కూపన్ కొనుక్కున్న వాళ్ళకి ₹20 వస్తాయి. ఈ కూపన్ తీసుకెళ్ళి ఆ స్పాన్సర్ ఎవరైతే నాకు వద్దు అని అన్నారో వాళ్ళకి ఇచ్చేయండి. ఆ కాయిన్ వాళ్ళకి వెళ్ళిపోద్ది. ఓకే, ఆ కాయిన్ ఏది? అకౌంట్ కోసం ఉన్న కాయిన్ అకౌంట్లోనే ఉంటుంది. ఒక కాయిన్ ఇవ్వాలి కదా వాళ్ళకి. స్పాన్సర్ ఇచ్చిన వాళ్ళకి ఇంకో కాయిన్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు బండి, సెల్లు, కారు విన్నర్స్ అనుకోండి, అవన్నీ కూడా వెళ్ళిపోతాయి, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే. కాబట్టి ఈ స్పాన్సర్ అకౌంట్ అనేది, స్పాన్సర్ కూపన్ అనేది ఇంకా 4వ అదృష్టవంతుడు. మరి వాళ్ళు ఎవరున్నారో నాకు తెలియదు, చూద్దాం. ఇంకా 5వ అదృష్టవంతుడు ఎవరింటి తలుపుతాడో తెలియదు. ఇదేంటంటే ట్రాన్స్ఫర్ అకౌంట్. మీ ఐడిలోకి ఆల్రెడీ ఉన్నట్లున్నా చూడండి. ట్రాన్స్ఫర్ అకౌంట్ నాకు వద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అన్నాడు. ఇందాక కూపన్కి ₹12 పెట్టలేను అన్నవాళ్ళు ఇప్పుడు అసలు నాకు అకౌంటే వద్దు అన్నారు. వాళ్ళకి అకౌంట్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఇప్పుడు రెడీ చేశాను, చెప్పాను కదా ముందే. అది నేను వచ్చినట్టు ఇచ్చేసాను, అది కూడా రెడీగా ఉన్నాయి 2. ఎవరైతే నా డబ్బులు నాకు ఇచ్చి బాబు నాకు ఇది వద్దన్నారో వాళ్ళకి ఆ కూపన్ కాస్ట్ ఇంకా నేను ప్రకటిస్తాను. ఇది కూడా ఇంచుమించు దీనిలాగా ఉంటుంది. ఏది? స్పాన్సర్ దీనిలాగా ఉంటుంది. స్పాన్సర్ కూపన్ సేమే ఉంటుంది. అది ఎవరైతే వద్దు అన్నారో ఈ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీ దగ్గర లేరు అంటే ఆ వద్దు అన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ స్పాన్సర్ అది ఆ అకౌంట్ ట్రాన్స్ఫర్ అనే వాళ్ళు నా దగ్గర బోల్డ్ మంది ఉన్నారు. నేను రెడీ. నేను ఒక ఆప్షన్ ఇస్తే బోల్డ్ మంది ఇప్పుడు రెడీగా ఉన్నారు. చాలా మంది అడుగుతున్నారు, నాకు వద్దు, నా డబ్బులు ఇచ్చేయని ఎవరిని పెడితే నేను అందులో ఆప్షన్ ఇస్తాను. నాకు అకౌంట్ వద్దు, ట్రాన్స్ఫర్ చేసుకొని నా క్యాష్ నాకు ఇచ్చేయండి అని అంటే వాళ్ళకి వాళ్ళ ₹500, లేదంటే వాళ్ళ 2100, లేదంటే వాళ్ళు 3500, లేదంటే వాళ్ళ 7500 వాళ్ళకి ఇచ్చేసి ఆ అకౌంట్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ముందు అకౌంట్లో ఏమో ఓన్లీ స్పాన్సర్ కూపన్, అప్పుడు అకౌంట్ మొత్తం ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడేమో టోటల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఇవన్నీ ఫెసిలిటీస్, ఇవన్నీ బీసీడీ కాయిన్స్, ఇవన్నీ డి డైమండ్ కాయిన్స్ అన్నీ కూడా వెలిగిపోతాయి. దీనికి బోల్డ్ అంత మెయింటెనెన్స్ ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ అన్నింటికి ఇప్పుడు నాలుగు ఉన్నోళ్ళు అన్నింటికి నేను అదంతా ఇక మీద జరిగేది అంతా నేను చూసుకుంటాను. అది స్పాన్సర్స్ ఎలాగొస్తారో అలాగే ట్రాన్స్ఫర్ అకౌంట్, నాకు ఒక అకౌంట్ ఇవ్వండి అని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇస్తున్నాం ఇది. మరి మీరు ఉంచేసుకుంటారో లేదంటే వాళ్ళకి ఇచ్చేస్తారో మీ చాయిస్ అది. నేను ఇక్కడ కూపన్ కాస్ట్ ఎందుకు పెడుతున్నాను, ₹120 ఎందుకు పెట్టాను తెలుసా? వేరే ఉద్దేశం కాదు. అది మీరు తీసుకోకుండా ఎవరికి ఇవ్వకుండా మీరే పెట్టుకోవాలనేటువంటి స్వార్థం నాకు. మీరే ఉంచేసుకోవాలని అకౌంట్ హోల్డర్ గురించి మాట్లాడుతున్నాను. నా అకౌంట్ నాకే కావాలి, నా స్పాన్సర్కి నాకు ఎవడు వద్దు, నా ₹12 నేనే కట్టా, ఆ సంపద, ఆ డైమండ్ కాయిన్ నేనే తీసుకుంటాను, డాడీ కాయిన్ అని చెప్పడానికి. అలాగే నా అకౌంట్ ఎవరికి ఇవ్వను, నా పిల్లలు ఉన్నారు, నా కుటుంబం ఉన్నది, వాళ్ళకి ఇచ్చుకుంటాను కాబట్టి నేను ఇవ్వను అనే విధంగా మీరే అకౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉంచుకుంటారు అనేటువంటి ఎక్కడో చిన్న స్వార్థం అంతే. దాన్ని అంత రేటు పెట్టాను. కానీ మీరు కోరితే మాత్రం రెడీగా ఉన్నారు, కొట్టేద్దాం అంతే. ఓకే, ఈ 5 విషయాలు అద్భుతంగా మీ పనికి వస్తాయి అనుకుంటున్నాను. కుమేద్దాం. నేను ఇప్పుడే ఫ్యాక్టరీని తిరిగి అలసిపోయి వచ్చాను. మెక్కుకొని అలా పనంతా చేసుకొని వచ్చాను. రేపు మళ్ళీ మరొక దగ్గరికి వెళ్తున్నాను. చిత్తకొడేద్దాం. మీ అకౌంట్స్ ఏదైతే ఉన్నాయో దానికి నిన్న చెప్పాను, యూజర్ నేమ్ తీసుకోవడానికి కావదు, పాస్వర్డ్ తీసుకోవచ్చు, ఫర్గెట్ పాస్వర్డ్. అలాగే మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఒకవేళ అకౌంట్ కానీ మీరు కొనుక్కున్నట్టయితే ఆ పేర్లన్నీ తీసుకోవచ్చు, ఎలా తీసుకోవచ్చు నేను చెప్తాను. ఇప్పుడు అకౌంట్ ట్రాన్స్ఫర్ అంటే మనం ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు మనం ఇవ్వబోతున్న మాక్సిమం రేపు లేదా ఎల్లుండి కల్లా ఇచ్చేస్తాను మీకు. అకౌంట్ ట్రాన్స్ఫర్ ఆప్షను, కూపన్ స్పాన్సర్ ఆప్షను, ఈ స్పాన్సర్ ఆప్షను, అకౌంట్ ట్రాన్స్ఫర్ ఆప్షను 2 కూడా ఇచ్చేస్తాను. ఈ 2 ఒకటే రేటు. కూపన్ రేటు ₹120, ₹20 మీ ప్రాఫిట్, ₹100 కూపన్కి, మొత్తం 120 తీసుకోవాలి మీరు వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ ఆప్షన్లో ఉన్న వెసులుబాటు ఏంటంటే కూపన్ స్పాన్సర్ చెప్పాను, అది మీరు మళ్ళీ చెప్పి కన్ఫ్యూజ్ చేయొద్దు, నేను కన్ఫ్యూజ్ చేయకూడదు. మరి అకౌంట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్లో మీరు వెళ్తే మీరు ఆ కూపన్ పెట్టిన తర్వాత మీకు ఆ అకౌంట్కి ఏ అకౌంట్ పెట్టారో ఆ అకౌంట్కి సంబంధించిన ఫోన్ నెంబర్ ఏమి ఇచ్చారో దానికి ఓటీపీ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆ 2 అంతే. దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వస్తే ఆ ఓటీపీని
మీరు పిన్ చేసేస్తే మీరు ఆ అకౌంట్లోకి వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు పాత పేరు తీసి మీ పేరు రాసుకోవచ్చు. కొత్త పేరు. పాత బ్యాంక్ అకౌంట్ తీసేసి పాత వివరాలన్నీ తీసి మీరు పెట్టుకోవచ్చు. పాత ఫోన్ నెంబర్ కూడా మీరు మార్చుకోవచ్చు. ఎందుకంటే ఇక మీద నుంచి మీరే ఆపరేట్ చేస్తారు కాబట్టి. దానికి వచ్చినటువంటి ఓటీపీని ఇప్పుడు ఇక్కడ పెట్టుకోవచ్చు. సో మీ అకౌంట్ని పూర్తిగా పాత వాళ్ళ అకౌంట్ నుంచి ఏవి కూడా అక్కడ ఏమి ఉండకుండా కంప్లీట్గా అకౌంట్ మీ పేరు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అలా ట్రాన్స్ఫర్ అయితే ఆ అకౌంట్లో ఉన్నటువంటి బీసీటీ కాయిన్స్ కానీ, ఆ అకౌంట్కి వస్తున్నటువంటి డీ కాయిన్స్ కానీ మీ స్థాయిని బట్టి, ఎవరు అమ్మిన వారి స్థాయిని బట్టి మీకు వచ్చేస్తాయి. ఇక్కడ ఒకే ఒక విషయం ఏంటంటే, నేను ఈ అకౌంట్ ట్రాన్స్ఫర్ అంటే ముందు ఇది క్లియర్ ఇచ్చేసేద్దాం. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, కిబోలో ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు ఈ రెండింటికి కూడా వీలు పడదు. ఎందుకు వీలు పడదంటే, మన కాన్సన్ట్రేషన్ డీ కాయిన్. మీరు బీసీటీ కాయిన్స్ అన్నీ ఒకే అకౌంట్లో పంపించుకోండి. 1,00,000 అకౌంట్ అండ్ నథింగ్, బెజ్జిలాగా ఒకే ట్రస్ట్ పెట్టి పంపించుకోండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే అది మీకు యూటిలిటీ అయిపోయిన తర్వాత ఆ ప్రోగ్రామ్ అయిపోద్ది. కానీ డీ కాయిన్ అనేది మాత్రం మన భవిష్యత్తు. దునియా నేలే కానీ కాయిన్ డీ కాయిన్. మరి ఇలాంటిది మెంబర్స్ తక్కువగా ఉండి కాయిన్స్ వీళ్ళ దగ్గర ఉండి ఆ ఎక్స్చేంజ్లో కానీ మనం వెళ్ళినట్లయితే ఎట్టి పరిస్థితులను కాయిన్ రేటు పెరగడానికి ఆస్కారం తక్కువ. ఎంత ఎక్కువ మంది తక్కువ మన ఎక్స్చేంజ్లోకి వస్తారో దాన్ని మనం కమిటీ అంటాం, క్రౌడ్ అంటాం. ఎక్స్చేంజ్ తాలూకా కొనుగోలు అంటే వ్యాపారాన్ని కొనుగోలు చేసే వారి సంఖ్య అంటాం, అప్పుడే పెరుగుతుంది. ఇప్పుడు పలానా బైనాన్స్ ఎక్స్చేంజ్లో పెట్టండి ఎందుకంటారు, ఆ బైనాన్స్ ఎక్స్చేంజ్లో కొనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా లేకుండా బైనాన్స్ కంపెనీ కూడా అన్ని కాయిన్స్ పెట్టుకున్నాడు ఒక్కడే ఉన్నాడు అనుకోండి, అది ఎవరు కొనరు. పోనీ ఆడే ఒక 100 మంది 10,000 మంది కలిపి ఉన్నారు అనుకోండి, ఆ పెద్దగా మార్కెట్లోకి వెళ్దు. అలాగే మన ఎక్స్చేంజ్లో మన కాయిన్ కూడా మనం ఎంత ఎక్కువ క్రౌడ్ వస్తే ఆ కాయిన్ రేట్ అంత ఆకాశానికి నింగి కలిసి మీకు వికసిస్తుంది, అంత డబ్బులు వస్తాయి. మరి మన దగ్గర ఉన్న డీ కాయిన్స్ అన్ని కొంతమంది దగ్గరికే ట్రాన్స్ఫర్ చేసేసుకొని వీళ్ళే పట్టుకెళ్ళి అక్కడ పెడితే కొనరు. ప్రతి కాయిన్కి ఒక కమ్యూనిటీ ఉండాలి. ఆ కమ్యూనిటీ లేకపోతే ఆ కాయిన్ గొప్పగా వెళ్ళదు. మనం బైనాన్స్ లాంటి ఒక గొప్ప ఎక్స్చేంజ్లోకి ఒక కాయిన్ పెట్టేస్తే ఆ కాయిన్ విపరీతంగా సేల్ అయిపోతుంది, బోల్డ్ అన్ని డబ్బులు వచ్చేస్తాయి అని అనుకుంటే ఎవరైనా వాళ్ళు తప్పు చేసినట్లే. బైనాన్స్ అనేది చాలా పెద్దది అనుకుందాం ఎగ్జాంపుల్కి. బిట్మార్ట్ అనేది చాలా పెద్దది ఎగ్జాంపుల్కి. బిట్మార్ట్లోనే బైనాన్స్లోనే అన్ని కాయిన్స్ కొన్ని మంచి ఏథర్ అది ఎథీరియం అని లేకపోతే బిట్ కాయిన్ అని మంచి రేట్కి వెళ్తుంది. మరి కొత్త కాయిన్ పెడితే అంత రేట్కి ఎందుకు రావట్లేదంటే కాయిన్కి కూడా ఒక కమ్యూనిటీ ఉండాలి. ఎక్స్చేంజ్కి ఎలా ఒక కమ్యూనిటీ ఉంటుందో కాయిన్కి కూడా ఒక కమ్యూనిటీ ఉండాలి. ఇప్పుడు నేను ఆ కాయిన్ కమ్యూనిటీని ఇప్పుడు రెడీ చేస్తున్నాను, ఎక్స్చేంజ్ కమ్యూనిటీని యాడ్ చేస్తున్నాను. అలా కాయిన్ కూడా కమ్యూనిటీ లేకపోతే ఆ కాయిన్ ఇప్పటికీ రేట్ కాదు. మనకి పెద్ద కమ్యూనిటీ ఉన్నది, ఆ కమ్యూనిటీ లాగే తీసుకెళ్ళాలి. మళ్ళీ దాన్ని తగ్గించేసి ఇప్పుడు మనం మెడ్ చేసుకుని ఇవన్నీ కలిపి మహా 5 లక్షలంతా తగ్గొచ్చు అనుకుందాం, ఎందుకంటే అంత ఉండకూడదు. అలా జరిగినప్పుడు మాత్రమే ఇది ఖచ్చితంగా మంచి రేటుకి వెళ్తుంది. క్యూ లైఫ్ ద్వారా మరో విధానం ద్వారా మళ్ళీ 1 కోటి మంది పైన నేను తీసుకొస్తున్నాను. వీళ్ళందరి ద్వారా మళ్ళీ కాయిన్ రేట్ పెరుగుతుంది. ఒకవేళ ఎక్స్చేంజ్లో పెట్టిస్తే మనకు డబ్బులు వచ్చేస్తాయని కొంతమంది అపోహ ఉంది. పలానా బైనాన్స్లో పెట్టాడని కొన్ని ఎక్స్చేంజ్లు నాకు చెప్తూ ఉంటారు. బైనాన్స్లో పెట్టేస్తే రాదు, అక్కడ ఎవడో కొనడు, దానికి కూడా కమిటీ ఉండాలి. ఒకవేళ అదే నిజమైతే నేను ఇంత కష్టపడవసరం లేదు, శుభ్రంగా 10 కాయిన్స్ తయారు చేసుకోండి. ఎందుకంటే నా దగ్గర కాయిన్స్ తయారు చేసుకోవడానికి ఒక కంపెనీ ఉంది, అలాంటి కొన్ని 100 మంది కంపెనీలు ఉన్నాయి. ఒక్కొక్కడు ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ నేర్చుకున్న చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఒక కాయిన్ తయారు చేసుకోవడం పెద్ద కష్టం కాదు. తయారు చేసుకున్న కాయిన్ తీసుకెళ్ళి ఎక్స్చేంజ్లో పెట్టేస్తున్నారు అనుకో, ఇంకా కాయిన్స్ అన్నీ సేల్ అయిపోతే వాళ్ళు భూగాలను కొనేస్తారు కదా. అలా అవ్వదు, వాళ్ళు కొనలేదు, ఆ కాయిన్ ఎవడు అడగడు, ఆటోమేటిక్గా డీలిస్ట్ అయిపోద్ది. డీలిస్ట్ అంటే డిలేటెడ్ లిస్టు అయిపోద్ది. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్తుంది కాబట్టి ఎవరు కాయిన్ పట్టుకెళ్ళి పెట్టిరు. అందుకోసం మనకి కాయిన్కి కూడా కమ్యూనిటీ ఉండాలి. అంటే ఇప్పుడు మీరు ఎవరైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో వాళ్ళు కమ్యూనిటీ కానీ రావాలి, కొత్తలు రావాలి. మీరు రాకపోతే నేను తెస్తాను, మీ అకౌంట్లన్నీ నేను షేర్ చేస్తాను, మీకేం డౌట్ లేదు. ఆ కాయిన్స్ వాళ్ళకి ఇస్తాను, మీకు షేర్ చేసి ఆ కాయిన్స్ వాళ్ళకి వెళ్తాయి. అలాగే స్పాన్సర్ని మీరు తేకపోతే నేను తెస్తాను, ఆ కాయిన్స్ అన్ని వాళ్ళకి వెళ్తాయి. డీ కాయిన్స్ అన్ని వాళ్ళు వచ్చి మన ఎక్స్చేంజ్ మైనింగ్ రేట్ ప్రకారం వాళ్ళకి వచ్చినట్టు కాయిన్స్ వాళ్ళు అమ్ముకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. మనకు అవకాశం ఉంటే మనం చేద్దాం, వాళ్ళకి అవకాశం ఉంటే వాళ్ళు చేస్తారు. వాళ్ళకి అవకాశం ఉంటే తెస్తాను నేను. కాబట్టి ఇప్పుడు అకౌంట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనే దాన్ని పూర్తిగా అర్థం చేసుకోండి. మళ్ళీ నన్ను ఈ వాయిస్ అయిపోయిన వెంటనే నాకు మళ్ళీ మెసేజ్ వస్తున్నాయి, డాడీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం వెళ్ళక. మరి అలాంటప్పుడు నేను వినడం ఎందుకు, మళ్ళీ నేను చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో నేను నా పని చేస్తూ అన్ని చెప్పడం కష్టం. అందుకని అర్థం చేసుకునేటువంటి అద్భుతమైన కుటుంబం నాది. థ్యాంక్ యూ.